జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 25/1/2026 ఆదివారం, మాఘ శుక్ల సప్తమి మొదలుకొని 31/1/2026 శనివారం, మాఘ శుక్ల త్రయోదశి వరకు. గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి బుధ శుక్ర కుజుడు మకర రాశిలో, చంద్రుడు మీనం మేషం వృషభం మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొన్ని కష్టాల నుంచి దూరం ఉంటారు. ఖర్చులు తగినట్టుగా లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు మరి కొంత పెట్టుబడి గిట్టుబాటుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. చేసేటువంటి పనులలో కొంత మంచిని రుచి చూస్తారు. ఖర్చులు అధిగమించి లాభాలు వస్తాయి. విద్యార్థులకు కొంత మేరకు శుభ సూచనలని చెప్పవచ్చు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కొంత శుభవార్తలు వింటారు. వివాహం కొరకు ఎదురు చూసేవారికి కూడా కొంత శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంత మేరకు కష్టమైనప్పటికీ కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానం పొందేటట్టుగా ఈ వారం కొంత ఉంటుంది. గత వారం కంటే కొంత బేషుగ్గా, కొంత మెరుగ్గా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తుల ప్రయత్నం చేస్తారు. కాకపోతే కొంత అవాంతరాలను ఎదురు చూడాలి. కొంత ఆటంకాలను చవి చూస్తారు. స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాన్ విషయంలో కొంత పెండింగ్లో పెడితే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. చేసేటువంటి పనులలో జాగ్రత్తగా మీరు నడుచుకుండడం చేత కొన్ని తప్పిదాలను మీరు సవరించుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు వచ్చేటట్టుగా కూడా వ్యవహరిస్తారు ఈ వారం. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా లాభంగా ఉంటుంది, భేషుగ్గా ఉంటుంది. ఖర్చులైనప్పటికి కూడా డబ్బులు చేతికి అందుతాయి. ధనయోగం ఉంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మెప్పు పొందుతారు. అవార్డు, రివార్డులు, సత్కారాలు లభించేటట్టుగా ఉంటుంది. వైద్యులు లేదా వకీళ్ళు, మాటల మీద ఉండేవాళ్లకు, పండితులకు కొంత మేరకు సత్కారాలు, సన్మానాలు జరుగుతాయి. పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి వార్తగా కూడా నిలిచేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల యోగం కలుగుతుంది. మీరు ప్లాన్ వేయండి, సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. కొంత మీరే కొంత వెనుక ముందుకు ఆలోచనలో ఉంటుంటారు. కాకపోతే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే మాత్రం కొంత లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా వ్యవహారాలు జరుగుతాయి. వీసా లాంటివి సంప్రాప్తం అవుతాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా సంతానాన్ని లేదా శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేస్తారు. మరి అనుకూలంగా కూడా ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. చేసేటువంటి పనుల లోపల శ్రమతో కూడుకున్నటువంటి లాభం ఉంటుంది. శ్రమ కలుగుతుంది. పేరు ప్రతిష్టలు వస్తాయి. కొంత శరీరం అనారోగ్యంతో కూడా ఉండేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు లెక్క చేయక ముందుకు వెళ్తుంటారు. పని చేసి దాంతో ఇంకా ఎక్కువగా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా, మీ పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా మీరు ఘటిస్తారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం ఉంటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా మీరు దానికి వెనుకాడరు. కుటుంబ భారం పెరుగుతుంది.
కుటుంబ సంతోషం కూడా కలుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కొంత ఆలోచనలో ఉంటారు. గృహ మార్పు లేదా గృహంలో కొంత తేడా చేసేటట్టుగా లేదా దాని గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంత ఆలోచనలో ఉంటుంటారు. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో కొంత భారం ఉంటుంది. కాకపోతే ఉద్యోగం చేసేవారికి మాత్రం కొంత భద్రత నిలుస్తుంది. పర్మనెంట్ కావడమో లేదా ఒక సొల్యూషన్, ఒక మార్గం దొరకడమో అనేటువంటిది ఈ వారం జరుగుతుంది. ఖర్చులు అధికమైనప్పుడు కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి కూడా విముక్తి పొందుతారు. చిన్న వైద్య సేవల కొరకు కొద్దిగా ఖర్చు పెడతారు, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, హనుమాన్ చాలీసా పఠించండి. తప్పకుండా కొంతమేరకు ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. వైద్య సేవలు అవసరం పడతాయి. మనశ్చింత ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబీకులు లేదా మీ పూర్వీకులతోని కొంత మాటల్లో తేడా, అభిప్రాయాల్లో భేదాలు రావడం చేత చిన్న చిన్న మాటలు పడేటట్టుగా ఉంటుంది. దాంతో కొంత మనసు బాధాకరంగా ఉండడమో లేదా మీరు మాటలు జారడమో వాటితో కూడా కొంత ఇబ్బందికరంగా మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. ఆచితూచి మాటలలో మీరు ఉండాలి. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధలు, అజీర్తి అటువంటి సంబంధించినది కొంత వచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే కొంత మాటలలో కొంత తేడా వచ్చేటట్టుగా, కొంత అభిప్రాయాలలో భేదం వచ్చేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆచితూచి మాట్లాడాలి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కూడా చేసేటట్టుగా మీరు ప్లాన్లు వేస్తుంటారు. మీ బంధువులు దూర ప్రయాణాల నుండి రావడమో లేదా మీరు వెళ్ళడమో జరిగేటట్టుగా కూడా ఉంటుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. వాటికి కూడా కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా కనబడుతున్నది. కనుక ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని, మీకు ఏది ఇష్టమవుతుందో ఆ దేవుణ్ణి ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అధికమైనటువంటి లాభాల బాట ఉంటుంది. ఇప్పటి వరకు గత 2 వారాల నుండి పెండింగులో ఉన్నటువంటి పనులు చక్కగా నెరవేరుతాయి. ఖర్చులు ఎక్కువగా కావడం చేత వాటిని పుంజుకునేటట్టుగా ఈ వారం మీరు వ్యవహరిస్తారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయేటటువంటి పనులు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. కొన్ని స్థిరాస్తుల రంగంలో ఉన్నవారికి తప్పకుండా లాభాల బాట పండుతుంది. కొన్ని విషయాల లోపల మీరు చాలా చాకచక్యంతో, మాటల గారెడితోని ముందుకు వెళ్తుంటారు. మీ మాటలతోని తప్పకుండా ఎదుటి వారిని ఆకట్టుకునేటట్టుగా ఈ వారం చేస్తారు. కనుక లాభాలు విపరీతంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత ఎక్కువగా వచ్చేటట్టుగా మీరు ప్లాన్లు వేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు దూర ప్రాంతాల నుంచి రావడమో లేదా మీరు దూర ప్రయాణాలు చేయడమో జరిగేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు చేతికి అందుతాయి. ఒక రాజయోగంలాగా మీకు గడిచేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయం లోపల మరియు పిత్రార్జితకు సంబంధించినటువంటి విషయం లోపల కొత్త ఇంట్లో ఒక చర్చనీయాంశంగా ఉండేటట్టుగా ఈ వారము లేదా నెక్స్ట్ వారం మీకు చర్చనీయాంశంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. కొంత ఆచితూచి వాటిలో మీరు వ్యవహరించాలి. అయినప్పటికీ కూడా మీ గ్రహానుకూల్యత ఉన్నది కనుక మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా కొంత శుభ శకునాలే అని చెప్పవచ్చు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. కొన్ని కొత్త వ్యవహారాలు, కొత్త పనులను మీరు స్టార్ట్ చేసేటట్టుగా
ఈ వారం ప్లాన్లు వేస్తుంటారు. ఆ కొత్త పనులకు శ్రీకారం చుడతారు కనుక కొంత ఆలోచనలో ఎక్కువగా మీకు గడుపుతుంటారు. పిల్లలు కొంత మంచి మార్కుల కొరకు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వీసా కొరకు అనుకోండి, లేదా ఉద్యోగ అన్వేషణల కొరకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తుంటారు. ఒక దరఖాస్తు పెట్టుకునేది కొంత సక్సెస్ కావడం అనేటువంటిది ఈ వారం ప్రత్యేకత. ఒక చిక్కు ముడి విప్పుకుంటారు. ఎప్పుడో ఒక సమస్య ఉన్నటువంటిది ఒక సాల్వ్ అయ్యి కొంత మీకు సంతోషకరంగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, ఎక్కువగా జపించాలి. తప్పకుండా మీకు కొంత ఉపశమనాన్ని పొందుతారు, లాభాలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. చేసేటువంటి పనుల లోపల మంచి శ్రద్ధాభక్తులతోని మీరు ముందుకు వెళ్తుంటారు. దైవానుకూల్యత ఉన్నది, గ్రహానుకూల్యత ఉన్నది కనుక మీరు చేసేటువంటి పనుల్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు ప్లాన్లు మాత్రం తప్పకుండా వేయాలి, ముందుకు కొంత కదలాలి. అజాడ్యం నుండి కొంత ముందుకు వెళ్తే తప్పకుండా కొంత సక్సెస్ అవుతారు. చేసేటువంటి పనుల లోపల విపరీతమైనటువంటి యోగం మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల అగ్రిమెంట్లు అనుకోండి, స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఇంట్లో కొంత చర్చనీయాంశంగా ఖర్చులు అధికంగా అధిగమించేటట్టుగా ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం లోపల చర్చనీయాంశంగా ఇంట్లో ఉండేటట్టుగా ఉంటుంది. పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి ప్రయత్నం చేసేవారికి మంచి అన్ని శుభ శకనాలే. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీరు కోరుకున్న బదిలీలు కూడా మీ ఫేవర్లో జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత అలజడిగా ఉంటుంది. విచారాలు ఎక్కువగా చేస్తుంటారు. ఊహించుకొని ఎక్కువగా విచారాలలో పడేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న శారీరకమైనటువంటి బాధలను పొందవలసిన అవసరం ఉంటుంది. అనారోగ్య బాధలు లేదా నరాలకు సంబంధించినది, రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు ఉంటాయి. చిన్న వైద్య సేవలు కూడా అవసరం పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు ప్లాన్లు వేస్తుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. మీ ఇంట్లో కొన్ని విషయాల లోపల ఎక్కువగా చర్చనీయాంశంగా లేదా కొంత డిస్కషన్స్ ఎక్కువగా జరిగేటట్టుగా ఉంటుంది. మీకు ఇష్టం లేనప్పటికి కూడా ఆ డిస్కషన్లో పాల్గొనేటట్టుగా ఉండి కొంత మనస్సు చికాగ్గా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. చేసేటువంటి పనులలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి మార్కులు రాకపోవడం లేదా కొంత చికాకులు, మనసు చంచలంగా ఉండేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులు అనుకోండి, రాజకీయ పరంగా ఉన్న వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. కొద్ది డిస్టర్బెన్స్గా ఉంటుంది మనసు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీసా పారాయణం, లేదా మీ ఇష్టం, మీకు ఏదైతే ఇష్టమైన దేవుడు ఉంటాడో ఆ దేవుణ్ణి తప్పకుండా జపించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతోని చేస్తే తప్పకుండా మీకు కొంత మెరుగవుతుందని చెప్పవచ్చు. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. తగినటువంటి వైద్య సౌకర్యం పొందుతారు. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీరు భయపడకుండా ముందుకు వెళ్తుంటారు. డబ్బులు మీ చేతికి అందుతాయి. రావలసినటువంటి రాబడి మీ చేతికి రావడం జరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చేసేటువంటి పనులలో మంచి నిమగ్నతతోని శ్రద్ధ పెట్టి చేసి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. వృత్తిలో మీరు చేసేటువంటి పనులలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రమోషన్స్ అనుకోండి, లేదా ఒక విధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విద్యార్థులకు వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా యోగ్యత వస్తుంది.
విదేశాల్లో ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు కుదిరి చూసేవారికి లేదా వీసా కొరకు ఎదురు చూసేవారికి కూడా కొంత శుభవార్తలు వినేటట్టుగా ఉంటాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఉద్యోగ అన్వేషణలో కొంత మేరకు మీకు మనసు సంతోషంగా ఉండేటట్టుగా జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ బదిలీలు మీ ఫేవర్లో ఉంటాయి. ఖర్చులు అధికమైనప్పటికీ మీకు రాబడి కూడా అంతే ఉంటుంది. కొంత అన్ని రంగాల వారికి కూడా కొంత లాభసాటిగా వ్యవహారాలలో మీకు ఫేవర్గా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేసేటువంటి పనులలో మాత్రం పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీరు చేసేటువంటి వృత్తిలో మీరు చేసినటువంటి ఘనకార్యంకు బాగా పొగడ్తలు వస్తాయి. పై యాజమాన్యం వారు మీ పేరును ఎక్కడికో తీసుకెళ్లడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటాయి. మీరు పేపర్ ప్రజెంటేషన్ అనుకోండి, మీరు చేసేటువంటి పనులను ప్రజెంట్ చేయడం, దానికి ఆనుకూల్యంగా మీకు స్పందన రావడము, పేరు ప్రఖ్యాతులు రావడము జరిగేటట్టుగా ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. ఇంట్లో మాత్రం చిన్న చిన్న మాటల్లో తేడాలో ఉండేటట్టుగా ఉంటుంది. మీ కింద పనిచేసే ఉద్యోగులు కూడా మీ ఫేవర్లో ఉంటారు. ఒకరిద్దరు మీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా వారు కూడా మనసు మార్చుకొని మీకు ఫేవర్గా ఉండేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. కొంత లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా ఒకసారి కాకుండా రెండోసారి ప్రయత్నం మాత్రం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలే గోచరమవుతున్నాయి కనుక తప్పకుండా మీరు ఏవైతే పూజిస్తారో మీకు ఇష్టమైన దేవుణ్ణి తప్పకుండా ఇంకా ఎక్కువగా జపించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి వారం కొంత ఖర్చులు పెరుగుతాయి. వైద్య సేవలు అవసరం పడతాయి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ. స్థిరాస్తుల విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. ఎప్పుడో చూసినటువంటి ఆస్తి అనుకోండి, ఎప్పుడో చూసినటువంటి మీకు ఇల్లు లేక స్థలానికి కొంత మీరు మనసు మార్చుకొని ముందుకు వెళ్ళి కొనాలనేటువంటి సంకల్పంతో ఉంటారు. దానికి సంబంధించినటువంటి వనరులను సమకూరుపుచ్చుకునేటట్టుగా మీరు ప్లాన్లు వేస్తుంటారు. మీ పిల్లలు మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకు కొంత మంచి మార్గం దొరుకుతుంది. నిరుద్యోగులకు కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఉద్యోగ అన్వేషణ లోపల మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందు ఉంటాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్ అటువంటి ప్రయత్నించండి, కొంత మేరకు లాభాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా కష్టపడితే తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ప్రయత్నించండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత ఉపశమనాన్ని పొంది కొంత లాభాల బాటలో ఉంటారు. ప్రత్యేకంగా మీరు కొంత సంతోషకరంగా మనసు సంతోషంగా ఉండేటట్టుగా మీరు మలుచుకుంటారు కనుక మీరు ఎక్కువగా లాభాలు రావాలి, కొంత మనసు చికాకు పోవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఇష్టదైవాన్ని, మీ కుటుంబంలో మీకు ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ఎక్కువగా ప్రార్థించండి, జపించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం చాలా సంతోషకరంగా వ్యవహరిస్తారు. కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాల్లో నెలకొల్పుకుంటారు. సమాజ సేవలో, సంఘ సేవలో పాల్గొంటారు. తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు చేసేటట్టుగా ఉంటుంది. దైవ సందర్శనలు చేస్తారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి లాభం ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో ప్రయత్నం చేసేవారికి కొంత ఉపశమనాన్ని పొందుతారు. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నించండి, కొంత మీరు దాన్ని చూస్తారు లాభాలు. అలానే ఈ కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. కొన్ని విషయాల లోపల చర్చనీయాంశంగా ఉన్న విషయాలు కూడా మీకు మీ ఫేవర్గా వచ్చేటట్టుగా మీరు మలుచుకుంటారు. అట్లానే ప్రమోషన్స్ అనుకోండి, లేదా ఆఫీసులో పనిచేసే వారికి
మీ ఫేవర్లో కొన్ని రిజల్ట్ వస్తాయి. ఆగిపోయినటువంటి పని కావడం, స్థిరాస్తులు కొనుగోలు అనుకోండి, లేదా ఆగిపోయినటువంటి ఒక శుభ కార్యం, లేదా ఒక ఆఫీసులో మీకు సంబంధించినటువంటి లాభకరమైనటువంటి సంఘటన కూడా జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. చెడు తగ్గి మంచి లాభం వచ్చేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. స్వస్తి.